హాయ్ అండి, అందరికీ శుభోదయం. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని ప్రతిరోజు ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇదిగోండి, ఇంకా బయట వాకిళ్ళు ఊడ్చేసి నీళ్ళు చల్లేసి ముగ్గులు పెట్టేసి ఓ పక్క నీళ్లు పడుతున్నా, ఇంకో పక్క రోజు నా పనుల్లో భాగంగా ఇది కూడా ఒకటనమాట. కట్టెల పొయ్యి కొంచెం ఓపిక చేసుకొని ఇలా కట్టెలు కొనుక్కొచ్చుకొని కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాగబెట్టుకుంటే, కనీసం ఎలాగో కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తినలేము, ఇలా నీళ్ళని కాగబెట్టుకుంటే కొంచెం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే కరెంటుతో తయారయ్యే ఇది కాబట్టి హీటర్ల మీద కాగబెట్టను నేను, ఇప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయొద్దని చెప్పేసి. అందుకే ఇలా ఓపిక చేసుకొని కట్టెల పొయ్యి మీద. ఇక్కడ చూసిరా బొగ్గులు కూడా సేవ్ చేస్తా. ఒక్కసారి చూడండి నేను ఎన్ని బొగ్గులు సేవ్ చేసినో, అవన్నీ బొగ్గులే. అయితే బొగ్గుల స్టవ్ ఒకటి ఉంటుంది, అది తెచ్చుకున్నాం అనుకోండి, బొగ్గులతో కూడా మనం పాలు కాగబెట్టుకోవచ్చు, రైస్ చేసుకోవచ్చు, హెల్త్కి చాలా మంచిది. నేను అది కూడా తీసుకొచ్చినప్పుడు వీడియో పెడతా, అందుకోసమే బొగ్గులని స్టాక్ చేస్తున్నాను నేను. చూసిర్రా, హెల్త్కి చాలా మంచిదనమాట ఇలాంటివి అయితే. ఓకేనా మరి, బాయ్. మరి బోల్డ్ అని పనులు ఉన్నాయి. ఈ పొయ్యి కొంచెం మండేటప్పుడే ఇబ్బంది, ఒక్కసారి ఇంకా స్టార్ట్ అయిందంటే ఇంకా మండడం ఇంకా ఆగదనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.